నిజామాబాద్ పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ప్రమోద్ కుమార్ పీసీ 1924 అక్టోబర్ 17న మరణించారు. వారి జ్ఞాపకార్థంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ యువతను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు. ముందుగా ప్రమోద్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం సాధించిన మన సహచరుడు కానిస్టేబుల్ ప్రమోద్ స్మృతికి అంకితంగా ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడం అత్యంత గర్వకారణమని, దేశ భద్రత ప్రజల రక్షణ కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ప్రమోద్ త్యాగం మనందరికీ చిరస్మరణీయమని, ఆయన సేవలు ధైర్య సాహసాలు పోలీస్ విభాగానికి మాత్రమే కాదని సమాజానికి ఆదర్శప్రాయమని, ఈ టోర్నమెంట్ ద్వారా యువతలో క్రీడా స్ఫూర్తి క్రమశిక్షణ ఐక్యత పెంపొందించడమే కాకుండా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల త్యాగాలను స్మరించుకునే అవకాశం లభిస్తుందని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక బలాన్ని పెంచి సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయన్నారు. ఈ పోటీలలో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడుతూ ప్రమోద్ త్యాగానికి నిజమైన నివాళి అర్పించాలని, ఈ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసి అందరికీ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. Sir, ready, sir? Thank you, sir. చివరిగా సంస్కారం సహకారం సభ్యత సఖ్యత కలిగిన వ్యక్తి, ఆలోచన ఆచరణ ఆదరణతో అద్భుతాలు సృష్టించగల శక్తి కలిగిన వ్యక్తి,
రైట్ అడ్వెంచర్ చేశాడు. అటువంటి ప్రమోద్ని మనం గుర్తు చేసుకుంటూ ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. అయితే విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆయనకి ఇచ్చే అసలైన నివాళి వెళ్ళిపోయిన ప్రమోద్ని మనం ఎట్లాగో మనం తీసుకురాలేం. కానీ ఆయన తన ప్రాణాన్ని దేనికోసం అర్పించారో అది గుర్తుపెట్టుకుంటూ డ్యూటీ అంటే పోలీస్ డ్యూటీ ఒకటే కాదు, మీది యాజ్ ఎ స్టూడెంట్ మీ యొక్క డ్యూటీ, యాజ్ ఏ ఫుట్బాల్ ప్లేయర్గా ఆడుతున్నారంటే ఫుట్బాల్ ప్లేయర్ ప్రకారంగా మీ డ్యూటీ, దాని డ్యూటీని, లేదంటే బయట ఎక్కడైనా కంపెనీలో పనిచేస్తున్నారంటే ఒక సిటిజన్గా మీ డ్యూటీని తప్పకుండా మీరు నిర్వర్తిస్తే అదే మీరు ఇచ్చిన సరైన నివాళి. ఇట్లా కనబడకుండా ఒక పోలీస్ ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు చనిపోవడంతో కాకుండా చాలామంది ఆరోగ్యాలు బారిన కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. 60 ఏళ్ళ వచ్చేదాకా కూడా నైట్ డ్యూటీలు చేయాలా, నైట్ మొత్తం చేయాలా. మార్నింగ్ ట్రాఫిక్ డ్యూటీ అంటే మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా నుంచునే ఉండాలి ఆ పొల్యూషన్లో. అట్లా ఎన్నో కష్టాలు పడితే పోలీసులు ఇటువంటి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మన పీస్ఫుల్ లేదంటే మన సమాజంని కాపాడగలుగుతున్నాం. అయితే దాంట్లో మనకున్న ప్రజెంట్ ఎదురవుతున్న ఇబ్బందులు, యువతని టార్గెట్ చేస్తున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్, డ్రగ్స్ రూపంలో కానివ్వండి, సైబర్ క్రైమ్ రూపంలో కానివ్వండి, ఇతరత్ర రూపంలో డ్రగ్స్ యువతని టార్గెట్ చేస్తున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయడానికి తీసుకున్న ఒక ఇనిషియేటివే సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. ఇందాక నా ముందున్న ఆఫీసర్స్ కూడా మాట్లాడారు, ఉద్యోగ అవకాశాలు ఆడితే వస్తాయని. ఆడితే చాలా వస్తాయి, మనం మనసు పెట్టి ఆడాలి అంతే. ఉద్యోగం వచ్చినా రాకపోయినా, ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంటున్నారు. ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను. నాకు ఇంటర్వ్యూలో నేను ఆడే స్పోర్ట్స్ మీద క్వశ్చన్ అడిగారు. నేను ఊహించానా నేను స్పోర్ట్స్ ఆడుతున్నాను దాని మీద క్వశ్చన్ వస్తుందని? లేదు. మనం ఏది ఆట ఆడుతున్నామో దాన్ని మనస్ఫూర్తిగా పెట్టండి, తప్పకుండా దానికి ఫలితం వస్తుంది. నా ఇంటర్వ్యూలో 23 నిమిషాల ఇంటర్వ్యూ జరిగితే 7 నిమిషాలు నాకు నేను ఆడిన స్పోర్ట్స్ మీద జరిగినాయి. బాక్సింగ్ ఆడితే బాక్సింగ్ గురించి జరిగింది, కరాటే ఆడితే కరాటే గురించి జరిగింది, నేను ఆడిన స్పోర్ట్స్ గురించే జరుగుతూ ఉంది. మనం వచ్చిన డెడికేషన్, దానికి మనస్ఫూర్తి ఆడితే కంపల్సరీగా మనకి ఎక్కడొక రిజల్ట్ వస్తుంది. మన ఇంపల్లి ప్రమోద్ కుమార్ గారి స్మారక ఫుట్బాల్ టోర్నమెంట్కి వేదిక పైన వచ్చిన అతిథులందరికీ, వారి కుటుంబ సభ్యులకి, తర్వాత ఆడడానికి వచ్చిన ఫుట్బాల్ ప్లేయర్స్ అందరికీ, మా తోటి పోలీస్ సిబ్బంది అందరికీ పేరు పేరున శుభాభినందనలు. అందరికీ గుడ్ మార్నింగ్. నేను అప్పుడే అలసిపోయారా? ఓకే. పోలీస్ ఉద్యోగం ఇప్పటిదాకా చెప్పారు. పోలీస్ ఉద్యోగంలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, ట్రబుల్స్ కానీ, అందరూ సంక్రాంతికి ఇంటికి వెళ్ళారు, అందరూ సంక్రాంతికి పండుగ చేసుకున్నారు. పోలీసు వాళ్ళు ఇక్కడ మిగతా వాళ్ళని కాపాడడానికి ఇక్కడే ఉన్నారు. ఏ పండగ అయినా కానీ, ఏ మంచి వెకేషన్ అని కానీ, ఏ చెడు వెకేషన్ అయినా కానివ్వండి, ఎప్పుడు ప్రజలను రక్షించడానికి, ప్రజల కోసమే పోలీసులు ఇక్కడ ఉంటాం.
ఆ యొక్క పనిలో ఆ యొక్క మా పోలీస్ అనే ఒక సేవ అది, ఆ సేవలో తన ప్రాణాలని అడ్డం పెట్టి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ సంఘ విద్రోహ శక్తికి వ్యతిరేకించే పనిలో తన ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి మన ప్రమోద్ కుమార్. అట్లాగా ఎందరో పోలీసులు వాళ్ళ ప్రాణాలు అర్పిస్తే నేటి ప్రశాంతత, నేటి ఈ యొక్క పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంది.